హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా కాలం అయింది వీడియో రికార్డ్ చేసి. సినిమా మాట్లాడి ఇంకా చాలా ఎక్కువ కాలం అయింది. అయితే ఈ రోజు ఒక మంచి ఎక్సైటింగ్ సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నన్ను పర్సనల్ గా చాలా ఎక్సైట్ చేసింది. మిరాయి ట్రైలర్ చూసాంట్రా? ఎందుకు చూడలే, ఖచ్చితంగా చూశాను. నాకు బాగా నచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కానీ నాకు వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారంది ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ బడ్జెట్ అన్నది అనదర్ ద మ్యాటర్, అనదర్ సబ్జెక్ట్. ఆ. కానీ వాళ్ళ అవుట్పుట్ మాత్రం నన్ను చాలా బాగా సాటిస్ఫై చేసింది. క్వాలిటీ అంటే కరెక్ట్ గా ఎలా అంటే ట్రైన్ షార్ట్స్ పెట్టినప్పుడు ఆ, ఆ ఇసుక దగ్గర నుంచి ఒక ఫేస్ లో వచ్చిన మార్వెల్ లో స్పైడర్ మ్యాన్ 2 లోనో 3 లోనో గుర్తులేదు, కానీ శాండ్ మ్యాన్ ఉంటది కదా, శాండ్ మ్యాన్ ఉంటది. శాండ్ మ్యాన్ కూడా అలా టప్ మన ఆ టైప్ గ్రాఫిక్స్ లాగా మంచి క్వాలిటీ అవుట్పుట్ డెలివరీ చేశారు అనిపించింది నాకు. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక హీరో తేజ సజ్జా ఎంచుకుని మూవీస్ బాగున్నాయి అనిపించింది. ఫస్ట్ థింగ్ ఈ గ్రాఫిక్స్ కన్నా ఫస్ట్ హనుమాన్. ఫన్ ఫ్యాక్ట్ ఒకటి పక్కన పెడితే ఇసుక తప్ప అనే అది ఇది ఇసుక నిజంగా ఇంకో రాడ్ అంటాడు, ఊగిపోతాడు. సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ ఈ రోజు మిరాయి గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. ఏంటంటే నిజంగా బిగినర్ అని మనం చెప్పలేం, అతను చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నాడు. నా కూడా ఇప్పుడున్న కాంపిటీషన్ లో మంచి క్వాలిటీ అవుట్పుట్ డెలివరీ చేయాలంటే మంచి ప్రొడక్షన్ దొరకాలి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండాలి. ఎట్ ఎ టైమ్ అతనికి కూడా మంచి డెడికేషన్ ఉండాలి. అతని విజన్ కి ఇప్పుడు డైరెక్టర్ చెప్పేటప్పుడు ప్రతి డైరెక్టర్ సినిమా హిట్ అవ్వాలని చెప్తారు తప్ప సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎవరు చెప్పరు. మన మైండ్ లో ఏదైతే ఇమాజినేషన్ ఉందో ఆ ఇమాజినేషన్ ని కనీసం ఒక 75% అయినా మన స్క్రీన్ మీద తీసుకురాగలిగితే ప్రతి సినిమా మెరాయి అవుతుంది. ఖచ్చితంగా ఎందుకు కాదు. అంటే అది అందరూ చేయలేకపోతున్నారా అని నేను చెప్పలేను, కానీ మనం ఊహించుకున్నప్పుడు వేరే ఉంటది, అది రియాలిటీలోకి వచ్చినప్పటికి వేరే ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు ఊహించుకునేటప్పుడు మనకి ఎలా ఉంటదంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఊహించుకోగలం. మన మనసు చాలా వేగంగా ప్రయాణిస్తుంది ఎక్కడికైనా సరే. దానికి ఛార్జెస్ గానీ ఫ్లైట్ టికెట్స్ అక్కర్లేదు. పడుకున్న కళ్ళ కంటే న్యూయార్క్ లో కళ్ళు తెరవచ్చు అంటే. నిజంగా దాన్ని పోర్ట్రేట్ చేయాలంటే మాత్రం చాలా విజన్ ఉండాలి. నిజమే. మిరాయి ట్రైలర్ లో నీకు నచ్చిన ఒక 5 ఎలిమెంట్స్ చెప్పు. నాకు నచ్చిన 5 ఎలిమెంట్స్ అంటే, ఫస్ట్ థింగ్ నాకు అతని యాక్టింగ్, డెడికేషన్. అందులో తను యాక్ట్ చేసినప్పుడు అది బాగుంది. సెకండ్ థింగ్ వచ్చిన వాల్యూస్ నచ్చినాయి నాకు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ, నిన్న దీని మీద బిహైండ్ ద సీన్స్ అని BTS రిలీజ్ చేయాలి, చూసావు నువ్వు? చూడలేదా? ఆ BTS లోని ఆ ట్రైన్ కి ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంది కదా, చాలా బాగుంటదని మిరాయి టీం వాళ్ళే, మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ బిహైండ్ ద సీన్స్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అది సెకండ్ది. థర్డ్ వన్ వచ్చేసి ఏదన్నా ఉందంటే, నాకు ఆ గ్రాఫిక్ మొత్తంలో మంచి మనోజ్కి ఆ బ్లాక్ కలర్ లో థీమ్ గ్రాఫిక్స్ చేశారు కదా, అది బాగా నచ్చింది. ఫోర్త్ కూడా సేమ్ గ్రాఫిక్ లోనే ఏదైతే గద్ద ఈగిల్ ఉంది కదా, పక్షిరాజ్, అది మాత్రం బాగుంది. కరెక్ట్ పక్షిరాజులా అనిపించింది. కానీ ఫిఫ్త్ వన్ ఏమైనా ఉందంటే, అది ఓవరాల్ టీమ్ ని ఇన్స్పైర్ చేసింది. అంటే టీమ్ ఒక వాళ్ళ టీం ఒక డెడికేషన్, కానీ అదంతా నన్ను ఇన్స్పైర్ చేసింది. వాళ్ళు కాదు, ఆ టీం ఒక డెడికేషన్, వాళ్ళు వర్క్ చేసిన విధానం, అదంతా ట్రైలర్ లో కనబడింది. అందువల్ల నేను సినిమాకి వెళ్ళాలి అని నేను అనుకున్నాను. నీకేమన్నా అలా అనిపించింది అసలు? నాకు అలా 5 పాయింట్లు అనిపించలేదు, కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్టోరీ ఉంది సినిమాలో అనిపించింది. ఖచ్చితంగా ట్రైలర్ చూసినప్పుడు గ్రాఫిక్స్, షార్ట్స్, టీమ్ ఎఫర్ట్స్, ఒక టీమ్ ఎఫర్ట్ పెట్టకపోతే అసలు అవుట్పుట్ బయటికి రాదు. అయితే ఇదంతా మ్యాటరే. కాకపోతే ఏంటంటే నాకేమనిపించిందంటే, ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఓకే ఈ సినిమాలో స్టోరీ ఉంది, ఈ సినిమాని మనం థియేటర్కి వెళ్ళి చూడాలి, కొన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పర్లేదు థియేటర్కి వెళ్ళి చూడాలి అనే ఒపీనియన్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది. నిజంగా అది బాగా. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు ఇంప్రెస్ చేయలేదు నన్ను ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంత బాగా నన్ను ఇంప్రెస్ చేసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, విజువల్స్ గానీ, డైలాగ్స్ కూడా. స్టార్టింగ్ లో మెరాయి అంటే దేనికోసం అన్నది స్టార్ట్ చేసి 9 గ్రంథాలు, అశోకుడు, బ్లాక్ స్వాట్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ లాస్ట్ లో ఇది మెరాయి అని చెప్పి డైలాగ్ తో ఎండ్ చేయడం, ఆ ట్రైలర్ కటింగ్ నచ్చి నేను సినిమా మీద ఎక్సైట్మెంట్ పెంచుకోగలను. మనం ఇప్పుడు అంటే చాలా సినిమాలు చూస్తున్నాం. రీసెంట్ సినిమాస్ లో మనం లిటిల్ హార్ట్స్ కూడా చూసాం. స్టోరీ లిటిల్ హార్ట్స్ గురించి కాదు, కొన్ని
పొటెన్షియాలిటీ ఉన్న కథలు కూడా ఉన్నాయి. ఎలా ఉంటదంటే ఆ స్క్రీన్ ప్లే వల్ల దెబ్బతిండడం, లేదంటే డైలాగ్స్ ఇంకోటి ఉంటది. కానీ ఈ సినిమా నాకు చూసినప్పుడు అన్ని ఆస్పెక్ట్ లోని స్టోరీ ఒకటే పొటెన్షియాలిటీ అన్ని బాగున్నాయని నాకు అనిపించింది. ట్రైలర్ కనబడుతుంది. ట్రైలర్ వరకు ప్రతిదీ బాగానే ఉంటుంది. కూలీ ట్రైలర్ ఎలా ఉంది నిజంగా. కూలీ ట్రైలర్ మాత్రం కూలీ ట్రైలర్ రజనీకాంత్ చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఏదైతే 1000 కోట్లు కొట్టాలనుకున్నారో కూలీకి ఖచ్చితంగా డ్యామ్ షూర్ ఇంకా ఏం ఉండదో 1000 కోట్లు మేము కొట్టామనేటప్పటికి అక్కడ సినిమాకి వెళ్ళగానే మొత్తం సృష్టి చేసేది వేరే మ్యాటర్. మామూలుగా కూలీ ట్రైలర్ అలా అనిపించింది. నిజంగా కూలీ ట్రైలర్ నిజంగా చాలా కూలీ ట్రైలర్ అలా అనిపించింది. బాగుందా? కూలీ ట్రైలర్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. కింగ్డమ్ నిజంగా కింగ్డమ్ ట్రైలర్ చూసినప్పుడు బాగుంది. ఓకే. అలాగా ట్రైలర్స్ అన్ని కూడా ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేసేలాగే ఉంటున్నాయి. నిజమే. ఎందుకంటే ఈ మధ్య ట్రైలర్ కటింగ్స్ అన్ని ఎలా చేస్తున్నారని కాదు, ఎప్పటి నుంచో అలాగే ఉంది. ట్రైలర్స్ లో ఎప్పుడు బెస్ట్ విజువల్స్ ఏరి పిక్ చేసి పెడతారు, థియేటర్ కి రావాలి కదా. ఖచ్చితంగా ట్రైలర్ ని బట్టి ఎప్పుడు మన సినిమాని జడ్జ్ చేయలేం. కాకపోతే అదే ట్రైలర్ మనని థియేటర్ లకు పుష్ చేసేలా ఉంటదని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిరాయ్. నిజంగా ఉంటది. ఇప్పుడు కూలీ టేజర్ చూసినప్పుడు కూడా నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. మిరాయ్ టేజర్ చూసినప్పుడు కూడా నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. అందులో ఆ స్వాడ్ది. అలాగే ఒక్కొక్కసారి రివీల్ చెప్తూ వచ్చినప్పుడు బాగా అనిపించింది. నిజంగా నాకు ఇందులో తప్పనుకోకూడదు, ఎవరు తప్పనుకున్నా మనం ఏం చేయలేం. కానీ నాకు ఆ లాస్ట్ లో రాముని రివీల్ చేయడం అనే షాట్ నచ్చలేదు. అంటే అలాంటిది ఏదైనా మంచి సర్ప్రైజ్ లా పెట్టుకుని సినిమాలో రివీల్ చేస్తుంటే కొంచెం మంచి ఇంపాక్ట్ వచ్చిందని నా ఫీలింగ్. నిజమే. అంటే రాముడు ఉన్నాడని, అంటే ఇదంతా రాముడు ద్వారా జరుగుతుందేమో అని మనకు చెప్పారు. కానీ ఎంతవరకు రాముడు సినిమాలో ఉపయోగపడతాడు, సినిమా మొత్తం రాముడు కథ మీద నుంచి వెళ్తుందా అన్నది క్వశ్చన్ మార్క్ కదా. మనం వెళ్తేనే ఖచ్చితంగా థియేటర్ లో చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది తెలిసిపోద్ది. నా సినిమాకి వచ్చేటప్పటికి మాత్రం చిన్న హీరో పెద్ద హీరో అనే తేడాలు పక్కన పెడితే, ఫస్ట్ ఇప్పుడు సినిమా బాగుంటే థియేటర్ కి జనం వస్తారన్నమాట నిజం. మన లిటిల్ ఆర్ట్స్ సినిమాకి వెళ్ళినప్పుడు చూసావు కదా. లిటిల్ ఆర్ట్స్ సినిమా చూసాం. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ సినిమాని. మేము ఎంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలి మీ అందరికి. మేమిద్దరం మనోడు ఒక 4-5 సార్లు ఒకే సినిమాకి వెళ్ళాడు. మన రీసెంట్ గా మహావతార్ నా సినిమాకి నన్ను కూడా తీసుకెళ్ళాడు అనుకోండి. కానీ మేము ఇన్నాళ్ళలో ఇప్పుడు మనోడు 100 రోజులు సినిమా ఎందుకు ఆడుతుంది అనుకున్నాం. కానీ అది ఒక 1 మంత్ పైన సినిమా ఆడుతుంది, స్టిల్ ఇంకా కంటిన్యూడ్. 300 కోట్లు ప్లస్ కొట్టింది. రీసెంట్ టైమ్స్ లో పాస్ట్ మీరు 3 ఏళ్ళు వెనకేసుకుని ఏదన్నా 100 రోజులు ఆడిన సినిమా లేదంటే ఒక 1 మంత్ ఆడిన సినిమా లేదు అసలు. ఈ 3 సంవత్సరాలు ఆడిన సినిమా ఉందా? ఆడిన సినిమా లేదు. ఎక్కడ ఉంది? కానీ ఒక్క సినిమా ఉంది సంవత్సరం పాటు కంటిన్యూగా జనం చూసిన సినిమా. అది చిన్నప్పుడు కదా, దిల్వాలే. నెట్ఫ్లిక్స్ అది కూడా అసలు ఎక్కడ ఆప్ చేయలేదు. ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ అకౌంట్. ఎందుకు అన్నారంటే సలార్ పార్ట్ 2 వచ్చే వరకు మీరు అందరూ నెట్ఫ్లిక్స్ అలా ఎంకరేజ్ చేస్తుండండి. ఏదో రోజు నెట్ఫ్లిక్స్ వాళ్ళందరూ బాగా డబ్బులు సంపాదించుకుంటారు, మనం మాత్రం తిందాం. మనోడు ఆల్రెడీ ఇప్పుడు 699 మాకు బొక్కబడింది. నాకేం బొక్కపడలేదు, మా వాడు కడుతున్నాడు డబ్బులు. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెప్పమంటే చెప్తాడు, కార్డ్ నెంబర్ సేవ్ చెప్తాడు, మిగిలిన చెప్పడు. అవసరం లేదులేండి, ఇంకా ఆల్రెడీ తెలిసిపోద్ది కదా. మీరు కొంచెం అది వేరే విషయం. కానీ మిరాయి సినిమాకి వచ్చేటప్పటికి మాత్రం నేనైతే చూడాలనుకుంటున్నాను. రేపు మీరు ఎంతమంది చూడాలనుకుంటున్నారు? రేపు నిజంగా బుక్ చేసిన టికెట్లన్నీ బ్లాకర్ తెలుస్తాయి. రేపు వెళ్ళిన తర్వాత యాక్చువల్ మేము చూసినాడు ఆల్మోస్ట్ ఆల్ సీటింగ్ అంతా ఫిల్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు రేపు నాకు కుదిరితే గనక ఏమాత్రం వీలున్నా సినిమాకి వెళ్ళేటప్పుడు మిరాయికి ఫస్ట్ వ్లాగ్ పెడదాం అనుకున్నాను. చాలా సినిమాల నుంచి పెడదాం అనుకున్నాను. లిటిల్ ఆర్ట్ సినిమా కూడా సినిమా వ్లాగ్ పెడదాం అనుకున్నాను, కానీ టైం సెట్ అవ్వలేదు. రేపు నిజంగా టైం సెట్ అయితే సినిమా వ్లాగ్స్ అనేవి రేపు నుంచి మొదలు పెడతాను. మిరాయి సినిమా మాత్రం హిట్ అవ్వాలని కోరుకుందాం. ఖచ్చితంగా కార్తీక్ గట్టమని బాగా తీస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈగల్ సినిమాతో అతను కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిన, ఈ సినిమాతో అతను ఖచ్చితంగా సక్సెస్ కొట్టి మళ్ళీ తను బాగోపోతే బాగీ 4కి వెళ్దాను. బాగీపోయి అసలు బాగీ 4 రివ్యూ చెప్పి రైట్ లేదా మామిడికి బాగీ 4 చెప్పరా? లేదండి, కొంచెం బాగీ 4 చెప్పలేదు. బాగీ 4 ఆపైనా సరే నిజమైన రివ్యూవర్, నిజమైన జెన్యూన్ రివ్యూవర్ ఏదో చూసి చెప్పాలి.
వెళ్తున్నారు మిరాయికి, నిజంగా వెళ్తున్నారు లేదా? మీకు ఎంతమందికి ఎక్సైట్మెంట్ ఉందండి కామెంట్ సెక్షన్ లో పెడితే మేము కూడా తెలుసుకుంటాం. అలాగే ఛానల్ కి లైక్స్ కానీ, షేర్స్ కానీ, సబ్స్క్రైబ్స్ కానీ కొట్టే ముందు మిరాయి చూసి ఆ తర్వాత కామెంట్ పెట్టండి. ఆ తర్వాత మీరు సబ్స్క్రైబ్ కొడతారా లేదా, ఈ వీడియో నచ్చిందా లేదా అప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకా మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. ఉంటామండి. బాయ్. మేము ఇద్దరం సెలవు తీసుకుంటున్నాం. బాయ్.